సో దట్ డే 78/02 హీరో. సో మార్నింగ్ లేచి మన బ్రేక్ఫాస్ట్ మీల్ కంప్లీట్ చేసేసుకొని ఆఫీస్ కి స్టార్ట్ అయిపోయాం. మధ్యలో చిన్న బ్రేక్ చేసేసుకొని బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళిపోయాం. కొంచెంసేపు ఆడేసి ఆఫీస్ కి వచ్చి మళ్ళీ వర్క్ అన్ని కంప్లీట్ చేసేసుకొని అక్కడికి వెళ్ళి వర్క్ కి స్టార్ట్ అయిపోయా. ఈరోజు ఎండింగ్ కొంచెం వచ్చేసి 500 అయింది. సో 500 లో 200 పోతే 300 బాక్స్ లేసా. మీటింగ్ ఈజ్ ఓవర్ నైట్. మనం సినిమాకి వెళ్ళాం. ది పవర్ హౌస్. సో మూవీ విషయానికి వచ్చేస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ గారి యాక్టింగ్ మాత్రం దేవాలాగా క్రేజీ ఉంది. ఈ యొక్క క్యారెక్టర్ ని ఎక్సలెంట్ గా డిజైన్ చేసుకున్నాడు లోకి గారు. నాగార్జున గారిని ఎలా మర్చిపోతాం. ద కింగ్ నాగార్జున గారు సైమన్ లాగా క్రేజీ చేశారు యాక్టింగ్ మాత్రం. ప్రతి ఒక్క ఎలివేషన్ ప్రతి ఒక్క మూమెంట్ క్రేజీ ఉంది మూవీ మొత్తం. ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే శోభిన్ గారు దయాలాగా చాలా క్రేజీ చేశారు వీళ్ళు. ఈయన పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మొత్తంలో ఈయన పర్ఫార్మెన్స్ హైలైట్. ఫైనల్ గా ఏంటంటే ఉపేంద్ర గారు ఉపేంద్ర గారు అయితే క్రేజీ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, అంత బాగుంది క్యారెక్టర్ అంతా. ఓవరాల్ మూవీ చెప్పాలంటే వేరే బాగుంది, చూడొచ్చు. అన్ని నెగిటివ్ ప్రమోషన్స్ చేస్తే అంత వేస్ట్. సో పోండి, వాచ్ చేయండి. ద పవర్ హౌస్. రిటర్న్ అయ్యేటప్పుడు వర్షంలో తడుచుకుంటా రిటర్న్ అయిపోయాం. ఇంటికి వచ్చేసి డిన్నర్ మేము కంప్లీట్ చేసేసి మన 1 hour కార్డు కూడా కంప్లీట్ చేస్తా. జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్, బాయ్.